హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రానమ్మ కబుర్లు. ఇది డిస్నీ వరల్డ్. ఇది ఎంట్రన్స్ అనమాట. లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ కొన్ని మిక్కీ మౌస్తో అందరూ కొన్ని పిక్స్ తీసుకుంటున్నారు. మేము కూడా కొన్ని పిక్స్ తీసుకున్నాము. మా అబ్బాయి మిక్కీ మౌస్ ఇంకా విచ్తో కొన్ని ఫొటోస్ తీసుకున్నారు. విచ్తో పిక్స్ మాత్రం భలే వచ్చాయి. ఇక్కడ పిల్లలకి ఈ గెటప్స్ అంటే ఎంత ఇష్టమో అక్కడ ఆటోగ్రాఫ్ కూడా తీసుకున్నారు. ఇది డబుల్ డెక్కర్ బస్ లాగా అనమాట. దీంట్లో కూర్చొని ఈ రైడ్ మొత్తం చూస్తూ ఉండొచ్చు, డిస్నీ వరల్డ్ మొత్తం. ఇంకా ఇవన్నీ షాపింగ్ మాల్స్ అనమాట. ఇక్కడ ఏమన్నా మనం కొనుక్కోవాలంటే ఇవంతా షాప్స్, కానీ ప్రైజెస్ మాత్రం చాలా ఎక్కువ ఉంటాయి. ఇక్కడ తర్వాత మేము ఈ డిస్నీ వరల్డ్ క్రియేట్ చేసిన ఆయన అనమాట. అక్కడ కూడా కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. ఫస్ట్ అడ్వెంచర్ ల్యాండ్లోకి వెళ్ళాము. ఇక్కడ రైడ్స్లో ఏ రైడ్ అయితే ఆ రైడ్కి తగ్గట్టు అక్కడ వర్క్ చేసే వాళ్ళందరూ కూడా అదే కాస్ట్యూమ్స్లో ఉంటారనమాట. ఇవన్నీ రెస్టారెంట్స్. ఇది అడ్వెంచర్ ల్యాండ్ కాబట్టి ఆ రెస్టారెంట్స్ అవి కూడా అలాగే క్రియేట్ చేశారు. అసలు ఇదంతా చాలా బాగుంది చూడడానికి మాత్రం. ఈ అడ్వెంచర్ ల్యాండ్లో మొత్తం అన్నీ వాళ్ళే క్రియేట్ చేశారు. అక్కడ ఉన్న యానిమల్స్ కానీ అంతా, ఒక వాటర్ తప్ప, ప్లాంట్స్ వాటర్ తప్ప మిగతా అన్నీ వాళ్ళు క్రియేట్ చేసినవి అన్నమాట. బోట్స్ కానీ యానిమల్స్ కానీ. అసలు ఇలాంటి రైడ్ నిజంగా చూస్తే ఎలా క్రియేట్ చేశారా ఇవంతా అని మనకి కొంచెం షాకింగ్గా ఉంటుంది. మొత్తం అసలు సౌండ్స్తో ఎఫెక్ట్స్, యానిమల్స్ అన్నీ ఉన్న ఎఫెక్ట్స్ అన్నీ పెట్టారు. ఇక్కడ మేము ఒక బోట్లో తీసుకెళ్తారనమాట మనల్ని లోపలికి. ఈ బోట్లో ముందు అనౌన్స్ చేస్తున్నారు ఏమేమి ఉంటాయని. ఇవంతా ఇక్కడ చూసారు కదా, అక్కడ చిరుత అవన్నీ ఉన్నాయి. ఇంకా చాలా యానిమల్స్ ఉన్నాయి. క్రోకోడైల్స్, ఎలిఫెంట్స్ చూసారా, ఇవంతా స్నేక్స్. ఇదంతా మనకి మామూలుగా రియల్ ఫారెస్ట్లోకి వెళ్తే ఎలా ఉంటుందో అలాగే అనిపించింది. ఇక్కడ అందరూ అసలు ఎంత ఎంజాయ్ చేశారో ఇది అంతా చూస్తూ. అక్కడ చూసారా గొరిల్లా అవి కనిపిస్తున్నాయి కదా. మా చిన్న బాబు అయితే అసలు ఏడవనే లేదు, హ్యాపీగా చూసుకుంటూ ఉన్నాడు. చాలా ఎంజాయ్ చేశాడు మా అబ్బాయి కూడా. మా పెద్ద అబ్బాయి కూడా ఇవి యానిమల్స్ అన్నీ చూపిస్తూ ఉన్నాడు. అదిగోండి అక్కడ ఎలిఫెంట్ ఉంది, కనిపించిందా? నేను అసలు ఇలాంటి రైడ్ ఫస్ట్ టైం వస్తున్నాను. చూసారా, మనుషులు భయపడి ఆ పైన పోల్ ఎక్కేస్తున్నట్టు క్రియేట్ చేశారు. ఇంకా అసలు ఎన్ని యానిమల్స్ ఉన్నాయో చాలా బాగుండింది. చూడండి, క్రొకోడైల్, దీన్ని ఆ గన్తో షూట్ చేశారు, అంటే నిజంది కాదు. ఇక్కడ చూడండి, ఈ మంకీస్, గొరిల్లాస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. అది చూడండి. ఇంక ఇదంతా వాటర్ ఫాల్స్ లాగా అనమాట. మనకి ఫారెస్ట్లో కొండలు వాటిలోంచి వాటర్ రావడం ఇదే ఉంటుంది కదా, అలా క్రియేట్ చేశారు. అసలు ఎలా క్రియేట్ చేశారో ఏమో అర్థమే కాదు మనకి. చూడండి ఎంత బాగున్నాయో. అక్కడ చూడండి మంకీస్ డ్రమ్స్ ప్లే చేస్తూ ఉంటాయి అక్కడ. ఇది నెక్స్ట్ రైడ్ పైరేట్స్ ఆఫ్ కెరేబియన్ అని. ఇది మొత్తం అసలు సీలో ఉంటుంది అనమాట. అక్కడ చూసారా, ఈ సీలోనే రెస్టారెంట్ అనమాట ఇది. అసలు ఆ చీకట్లో వాళ్ళు ఏం తింటున్నారో కూడా ఏం అర్థం కాదు. కాకపోతే అక్కడ క్యాండిల్స్ ఉన్నాయి. ఈ రైడ్ అంతా వాటర్లోనే ఉంటుంది. అప్పట్లో ఈ బందిపోటు దొంగలు నగలు ఇవన్నీ దొంగతనం చేసి ఇక్కడ తీసుకొచ్చి సముద్రంలో దాచిపెట్టేవారంట. ఇది మనకి మూవీస్, కార్టూన్స్లో కూడా ఉన్నాయి, పైరేట్స్ ఆఫ్ కెరేబియన్ అని. మొత్తం ఈ రైడ్ అంతా వాటర్లోనే ఉంటుంది. మ్యూజిక్ ఒకటి ప్లే చేస్తారు, డార్క్గా ఉంటుంది అసలు. వాళ్ళు ఫైట్ చేసుకునేది, ఇంకా తర్వాత ఆ మనుషుల్ని బంధించేసి వాళ్ళని ఎలా ఇబ్బంది పెడతారు ఏంటి అనేది ఆ రైడ్ మొత్తం చూపించారు. స్టార్ వార్స్ రైడ్. దీంట్లో స్టార్స్ పైన స్పేస్లో మనకి ఎలా వార్ జరుగుతుందో చూపిస్తారు. ఈ క్యూ మాత్రం తిరుపతి కొండ మీద ఉన్నంత ఉంది. అందరూ కోసం వెయిట్ చేసి మరీ వెళ్తున్నారు ఈ స్టార్ వార్స్ చూడడానికి. కార్ రైడ్కి వెళ్ళాము. ఇది మా బాబాయ్ డ్రైవ్ చేశాడు. ఇక్కడ అందరూ పేరెంట్స్ కూడా పిల్లల చేత డ్రైవ్ చేయిస్తున్నారు. వాళ్ళకు కూడా బాగా ఫన్నీగా అనిపించింది, బాగా ఎంజాయ్ చేశారు ఈ డ్రైవ్ కూడా. ఏమో సబ్మెరైన్ రైడ్.
ఈ సబ్‌మెరైన్ రైడ్‌లో వాటర్ లోపలికి తీసుకెళ్తారు. మొత్తం ఇదంతా వాటరు ఇవన్నీ ఇక్కడ చూసారా మా చిన్నబ్బాయి ఆ వాటర్ అవంతా చూసి ఎలా షాక్ అవుతున్నాడో. అన్నీ క్రియేట్ చేసినవే ఫిషెస్, ఈ క్రాబ్స్ ఇవన్నీ ఉంటాయి కదా! మామూలుగా సీలో మనం చూడలేము అసలు ఏముంటాయో ఏంటని. నాకైతే ఈ వాటర్‌ది ఈ రైడ్ చూసిన తర్వాత 'దేవిపుత్రుడు' మూవీలో చూపిస్తారు కదా! అలా అనిపించింది. మొత్తం అసలు ఎంత నీట్‌గా చిన్న చిన్నవి కూడా ఎంత బాగా క్రియేట్ చేశారో అసలు. నెక్స్ట్ ఇదేమో జంగిల్ రైడ్. మనల్ని ఒక ట్రైన్‌లో తీసుకొని వెళ్తూ ఉంటారు. ఈ జంగల్ మొత్తం చూపిస్తారు. ఇవి కూడా అన్నీ అసలు మొత్తం డిస్నీ వరల్డ్ అంతా క్రియేట్ చేసిందే అనమాట. ఇండియాలో రామోజీ ఫిలిం సిటీ ఎలాగో ఇక్కడ కూడా యూఎస్‌లో ఈ యూనివర్సల్ స్టూడియో అండ్ డిస్నీ వరల్డ్ ఈ 2 క్రియేట్ చేసినవి అనమాట. ఇంకా చాలా రైడ్స్ ఉన్నాయి. మేము ఇంక అప్పటికే లేట్ అయిపోయిందని వెళ్ళిపోయాం. మీకు గనుక ఈ వీడియో నచ్చుంటే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కమెంట్ చేయండి.